హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వారం నామినేషన్స్ ముగియడంతో బిగ్ బాస్ ఈ వారానికి సంబంధించినటువంటి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే ఇచ్చాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అన్నట్టుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో కూడా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మాత్రమే, అంటే రెండు గ్రూపులుగా మాత్రమే గేమ్ ఆడతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ సమయంలో బిగ్ బాస్ టెనెంట్స్ అయినటువంటి సెలబ్రిటీలకి ఒక తీరని అన్యాయం అయితే చేశాడనే చెప్పవచ్చు. ఎందుకు అంటే మిగిలిన సమయాల్లో ఓనర్స్కి టెనెంట్స్ సహాయం చేయాలి, అన్ని పనులు చేసి పెట్టాలి. ఇక టాస్క్ వరకు వచ్చే సమయంలో కూడా కనీసం ఈక్వాలిటీ కూడా చూపించకుండా ఓనర్స్కే ఎక్కువ ప్రయోజనం వచ్చేలాగా బిగ్ బాస్ అయితే చేయడం జరుగుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. ఇక అసలు టెనెంట్స్కి బిగ్ బాస్ చేసిన అన్యాయం ఏమిటి అనుకుంటే, ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ టైమర్ని అయితే సెట్ చేయడం జరిగింది. ఒకరికి 12 గంటలు, మరొకరికి 10 గంటలు. అంటే ఓనర్స్ టీంకి 10 గంటల సమయం, టెనెంట్స్ టీంకి 12 గంటల సమయం అయితే ఇచ్చారు. ఎవరి టైమర్ అయితే ముందుగా 0కి చేరుతుందో ఆ టీం మొత్తం ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో గెలుపొంది కెప్టెన్సీ కంటెండర్స్గా నిలుస్తారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడ కూడా టెనెంట్స్కి అన్యాయం జరిగిందనే చెప్పవచ్చు. వారికి వీరికి అంటే టెనెంట్స్కి ఓనర్స్కి 2 గంటల వ్యత్యాసం ఉంది. దీంతో ఎలాగైనా కూడా ఖచ్చితంగా ఓనర్స్లో నుంచి ఒకరిని ఈ వారం బిగ్ బాస్ హౌస్కి క్యాప్టెన్ చేయాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నాడో ఏమో, కానీ ఓనర్స్కి మంచిగా మద్దతు నిలిచి 2 గంటల సమయాన్ని అయితే తగ్గించి తీరని అన్యాయం చేశాడు టెనెంట్స్కి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.